ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు రాయలసీమకు చేసిందేంటని సీఎం వైఎస్ జగన్ రెడ్డిని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. కడపలో గడప గడపకు యుద్ధానికి సిద్ధమంటోంది. ఈ కమలపురం సభకు వచ్చిన జనమంతా తాను చేస్తున్న పోరాటం ప్రజల కోసమని చాటి చెప్పారని పేర్కొన్నారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. 2019లో కడపలో అన్ని సీట్లలో వైసీపీనే గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కడప జిల్లాలో ఒక్కరికైనా న్యాయం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? రైతులు మహిళలు సంతోషంగా ఉన్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కడప జిల్లాలో జగన్ ఒక్కడికి న్యాయం జరిగిందంటూ సెటర్లు వేశారు. అతనితో పాటు మరో 2-3 బాగుపడ్డారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయం. పులివెందుల ప్రజలు ఇలాంటి వాడినా తాము గెలిపించింది అని బాధపడుతున్నారు. కడప జిల్లాలో కరువు వచ్చి 35 మండలాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయి. 20 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షపాతం జిల్లాలో ఎప్పుడూ నమోదు కాలేదు. కానీ జిల్లాలో కరువు మండలాలను సీఎం ప్రకటించడం లేదు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నారు. కథలు చెప్పాడు, ముద్దులు పెట్టాడు, చివరికిప్పుడు గుద్దులు గుద్దుతున్నాడు అన్నారు చంద్రబాబు. హూ కిల్డ్ బాబాయ్? ఈ స్టోరీ టాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్ని కూడా మరిపిస్తుంది. ఎన్నో మలుపులు ఉన్నాయని, వివేక హత్యపై గుండెపోటు అంటూ, రక్తపు వాంతులు అంటూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. పోస్ట్మార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తండ్రి లేడు, బాబాయ్ లేడు అంటూ గత ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్ రెడ్డికి నేడు వివేక హత్యపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? నాడు సిబిఐ కావాలని కోర్టుకెళ్లారు. అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ వద్దన్నారు. వివేకాకు రెండో భార్య వ్యవహారం బెంగళూరు ఆస్తుల వల్లే హత్య అంటూ ప్రచారం చేశారని గుర్తు చేశారు. తర్వాత కూతురు సునీత ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారు. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడు. బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడని ఆరోపించారు. దోషులు అరెస్ట్ కాకుండా నిర్దోషులు అరెస్ట్ అవుతున్నారు. కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా హూ కిల్డ్ బాబాయ్? దీనికి జగన్ సమాధానం చెప్పాలి. టీడీపీ హయాంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. పెళ్లి కానుక, విదేశీ విద్య వంటి సంక్షేమ పథకాలు నేడు ఉన్నాయా? రేషన్ షాపుల్లో 18 రకాల వస్తువులు ఇచ్చాం. వైసీపీ నేతలు పెన్నా నది నుంచి ఇసుక దొంగ రవాణా చేస్తున్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొడుతున్నారు. టీడీపీ న్యాయమైన మద్యం 60కి విక్రయిస్తే నేడు నాసిరకం మద్యం 250కి విక్రయిస్తున్నారు. పైగా మద్యపాన నిషేధమని చెప్పి మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి 36,000 కోట్లు అప్పు తెచ్చారు. పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ రేట్లు అన్ని రేట్లు పెంచారు. ఆస్తి పన్ను, నీటి పన్ను, చివరకు చెత్తపై కూడా పన్ను వేశారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. అప్పుల కోసం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు పెంచేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వేసుకోవటం తప్ప జగన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు చంద్రబాబు. రాయలసీమకు మొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్దే. గండికోట రిజర్వాయర్ తెలుగు గంగను తవ్విన వ్యక్తి ఎన్టీఆర్. 2014-19లో 12,500 కోట్లు ఒక్క కడప జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామన్నారు. గండికోట ద్వారా పులివెందులకు నీళ్ళిచ్చిన ఘనత టీడీపీదే. మేం ఖర్చు చేసిన దానిలో కనీసం 20% జగన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఖర్చు చేశారని ప్రశ్నించారు. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. పట్టిసీమ ద్వారా 120 టీఎంసీలు రాయలసీమకు ఇచ్చాం. కానీ నేడు రైతుల కళ్ళల్లో నీళ్లు పారుతున్నాయన్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.